కరంసిఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గూడూరు పట్టణంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆంజనేయ స్వామి జెండా ఉత్సవ కమిటీ నిర్వాహకులతో డీఎస్పీ గీతా కుమారి సమావేశం. గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఇంటర్వెల్ క్లబ్ ఆధ్వర్యంలో క్యాన్సర్పై అవగాహన సదస్సు. ముఖ్య అతిథిగా పాల్గొన్న క్లబ్ గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి. గూడూరు 2వ పట్టణ పరిధిలోని న్యూ ఇందిరానగర్కు వెళ్లే రోడ్డు చిన్నపాటి వర్షానికి బురదమయం. రాకపోకలు సాగించేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు. గూడూరు 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో టెంపో మరియు ఆటో డ్రైవర్లతో సీఐ శేఖర్ బాబు సమావేశం. పోలీసుల సూచన పాటిస్తూ భక్తి శ్రద్ధలతో ఆంజనేయ స్వామివారి జెండా ఉత్సవం విజయవంతంగా జరిగేందుకు ఉత్సవ కమిటీ నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని, ఎవరైనా అల్లర్లకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గూడూరు డీఎస్పీ గీతా కుమారి హెచ్చరించారు. గూడూరు పట్టణంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆంజనేయ స్వామి జెండా ఉత్సవ కమిటీ నిర్వాహకులతో డీఎస్పీ గీతా కుమారి సమావేశం నిర్వహించారు. పలు సూచన తెలిపారు. డీఎస్పీ గీతా కుమారి మాట్లాడారు. గత 2 రోజులుగా వర్షాలు పడుతున్నాయని, జెండా ఉత్సవానికి ఏర్పాటు చేసిన లైటింగ్ కటౌట్ల వద్ద చిన్నపిల్లలు పనిచేస్తున్నారని, పేదవారిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అలాగే ఊరేగింపు జరిగే సమయంలో ప్రార్థనా మందిరాల వద్ద సౌండ్ సిస్టమ్ తగ్గించాలని, జెండా ఉత్సవానికి వచ్చే మహిళలు విలువైన ఆభరణాలు వేసుకురావద్దని కోరారు. ఆంజనేయ స్వామి జెండా పండుగను భక్తి శ్రద్ధలతో బాగా జరుపుకొని గూడూరుకు మంచి పేరు తీసుకొచ్చేందుకు గాను అందరూ సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సీఏలు శేఖర్ బాబు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చిన్న పిల్లలు కూడా వాడుతున్నారు. మాత్రం ఇట్లాంటి వర్క్స్ కి పెట్టకండి. నిజమేనా? సార్ చెప్పినట్టు చైల్డ్ లేబర్ వద్దండి. వాళ్ళు ఆ యొక్క వర్క్ తెలిసిన వాళ్ళని మాత్రమే పెట్టుకోండి. మేడం ఒక దగ్గర కాదు కదా మేడం, మా దగ్గర 40 జెండాలు ఉన్నాయి, 50 జెండాలు ఉన్నాయి, అన్నిటి దగ్గర వర్క్ కదా అంటారు. మీకు ఆల్రెడీ తెలిసిదే, కొత్తగా స్టార్ట్ చేయట్లేదు. ఎవరిని ఎక్కడ తీసుకోవాలి, ఏ పాయింట్లో ఇట్లా వర్కర్ని పెట్టుకోవాలి. సో చాలా ఆర్చెస్ గమనించినాం కాబట్టి చిన్నపిల్లలు వాడుతున్నారు. పర్పస్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆల్ దీస్ ఏమంటారు పోల్స్ కానీ ఎలక్ట్రికల్ వర్క్స్ కానీ. సో అది గమనించి ఇమీడియట్గా మీతో మీటింగ్ పెట్టడానికి ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే, వర్షం వస్తున్నా కూడా పైకెక్కుతూ కడుతున్నారు. ఇన్ కేస్ ఏదైనా స్లిప్ అయి జారి పడితే ఏం మేడం, మంచి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తుంటే నెగిటివ్గా మాట్లాడుతున్నారు. మన పెద్దవాళ్ళు చెప్పిన సామెత ఉంది కదా, ఏముంది అది? అంతేనా? ఎప్పుడు ఒకేలా ఉండవండి. మనము ప్రివెంటివ్ మెషర్స్ తీసుకోవాలి, సేఫ్టీ ప్రికాషన్స్ కూడా ఫాలో అవ్వాలి. సపోజ్ ఎక్కడో ఒక ఆర్చ్ దగ్గర కట్టున్నారు, చిన్నగా జారి పడితే అందరూ అనుకుంటారు కదా వీడు బాబునంటే మనతో పాటు అక్కడ వరకు వచ్చేవాడు, ఒక పక్క అతను ట్రీట్మెంట్ తీసుకుంటుంటారు, మనం ఎంజాయ్ చేయగలుగుతామా? ఇట్లాంటి జాగ్రత్త అండి, సేఫ్టీ ప్రికాషన్స్ ఇంపార్టెంట్. నేను మరీ చెప్తున్నాను, చిన్న పిల్లల్ని మాత్రం పెట్టుకోకండి పనులు. ఒక 1 hour 2 hours లేట్ అయినా పర్లేదు మీ యొక్క వర్క్ కంప్లీట్ చేసుకోవడానికి. ఒక్కరిద్దరే కదా మనం దెబ్బలు తగిలితే ఏమవుతుంది? ఒకరిద్దరు కాదండి, 1-2 కుటుంబాల గురించి ఆలోచించాలి. ఫస్ట్ పాయింట్. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఈ యొక్క జెండా పండుగకి మీకు తెలుసు ఇది ట్రెడిషనల్గా స్టార్ట్ అయిందని. సమ్ ఒక 1940s 1950s అప్పుడు ఎక్కువ జ్వరాలు రావడము, జబ్బులు రావడం వల్ల కలరా, ఎస్పెషల్లీ కలరా, అది పోగొట్టుకోవడానికి ఇట్లా ఆంజనేయ స్వామికి దండం పెట్టుకొని స్టార్ట్ చేశారు. ఇంత మంచి ప్రోగ్రామ్ని ఇలా రాను ఎలాగా కన్వర్ట్ అయిందో మీకు తెలుసు. అది కొంచెం మనం మినిమైజ్ చేసుకుందాం. ఈ ఒక ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అంటాం కదా, అవి తగ్గించుకోండి అని చెప్తున్నాను. ఈ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా ఇంక్రీమెంట్గా చెప్పమన్నా చెప్తాను. తాగి తందనాలు, ఆడవాళ్ళతో మిస్బిహేవ్ చేయడం, చిన్న పిల్లల్ని ఇబ్బంది పెట్టడం లాంటివి. అంతేనా? ఇంకా డీటెయిల్గా మనం చెప్పమంటారా? అయిపోయింది కదా. నెక్స్ట్ థర్డ్ వన్. ఫస్ట్ ఎవరో చెప్పారు మేడం, చాలా మంది బంధువులు వస్తారు, అంతే కదా. మీ బంధువులు ఎవరైనా సరే 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, వచ్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకొని రమ్మని చెప్పాను. టైం అయిపోతుందనో, జెండా స్టార్ట్ అవుతుందనో, ప్రొసెషన్ స్టార్ట్ అవుతుందో, తొందరగా వచ్చేయండి, మళ్ళీ అలా వచ్చారు లోపలికి, అలా ఇబ్బంది పెట్టకండి. సరే వచ్చారు సేఫ్గా, వాళ్ళకి కేటాయించిన పార్కింగ్ ప్లేసెస్లోనే పెట్టుకోమనండి. మేడం 1 టౌన్స్ నాకు తెలుసు, 2 టౌన్స్ నాకు తెలుసు, ఎస్ఐలు తెలుసు, ఫోన్లు చేయడం, సార్ మా కార్ని అలౌ చేయండి సార్ మా 2 వీలర్ అలౌ చేయండి సార్, ఇలాంటి రెఫరెన్సెస్ కానీ రికమెండేషన్లు కానీ ఓకేనా? లేదు మేడం అలౌ చేద్దాం అనుకున్నాం,
ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే అలౌ చేస్తారు. హెల్త్ పరంగా కానీ ఇంకేమైనా అంబులెన్స్ సర్వీస్ అవన్నీ అలౌ చేయాల్సింది. ఇప్పుడు అలౌ చేసామనుకోండి ఏమవుతుంది, మీ ప్రొఫెషనే కదా, మీరే కదా దారిలో వెళ్ళాల్సింది. ఎదురుగా 2 వీలరో 4 వీలరో వస్తుంది, ఏమవుతుంది, మీ ఒక్క జెండాలో ఆగిపోతుంది. అక్కడ ఏమన్నా మీ వెనకాల ఎన్నో ఉంటాయి. మా ఆఫీసర్స్ ఆల్రెడీ ప్లాన్ చేసుకుని ఉంటారు, ఈ టైంలో ఈ జెండా స్టార్ట్ అవుతుంది, ఇంతమంది ఫోర్స్ ఇక్కడ ఉంటారు, ఈ పాయింట్లో ఈ ఫోర్స్ ఉంటారని. ఇది మొత్తం ఏమవుతుంది, డిస్టర్బ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్, మీరు ప్రొసెషన్ వెళ్ళేటప్పుడు నియర్ బై చర్చెస్ ఉన్నా, మాస్క్ ఉన్నా, టెంపుల్స్ ఉన్నా, ఈద్గా ఉన్నా, హాస్పిటల్స్ ఉన్నా, ఆర్ఫన్ హోమ్స్ ఉన్నా, అంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్ అంటారు కదా, లేదా హాస్టల్స్ ఉంటున్నాయి, బీసీ హాస్టల్, ఎస్సీ హాస్టల్ ఉన్నాయి కదా, అటువంటి వెళ్ళే దారిలో మాత్రం దయచేసి వాల్యూమ్ తగ్గించుకోండి, తగ్గించుకోండి అన్నాను. నేడు క్యాన్సర్ వ్యాధితో ఎక్కువ మంది మృతి చెందుతున్నారని, క్యాన్సర్ లక్షణాలపై అవగాహన పెంచుకుని ప్రారంభ దశలోనే వైద్యుల్ని సంప్రదిస్తే క్యాన్సర్ను నయం చేసుకోవచ్చని గూడూరు ఇన్నర్వీల్ క్లబ్ గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఇన్నర్వీల్ క్లబ్ ఆధ్వర్యంలో క్యాన్సర్పై అవగాహన సదస్సు నిర్వహించారు. క్లబ్ గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి మాట్లాడారు. క్యాన్సర్ వ్యాధి ప్రమాదకరంగా తయారైందని, ముందస్తు జాగ్రత్త పాటిస్తే క్యాన్సర్ను నయం చేసుకోవచ్చని, ఒంటి మీద పుట్టుమచ్చ పెరుగుతూ ఉంటే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలని కోరారు. మందులు వాడుతున్నా ఎక్కువ కాలం దగ్గు వస్తుంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉండే అవకాశం ఉందని, అటువంటి వారు వెంటనే వైద్యుల్ని సంప్రదించాలని సూచించారు. ఏదైనా జబ్బు వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ను సంప్రదిస్తే ప్రారంభ దశలోనే జబ్బు తగ్గే అవకాశం ఉందని తెలిపారు. ఈ సమావేశంలో మాధురి, లక్ష్మి, విష్ణు, వందన, శశికళ, జీవని, సుప్రభాత్ తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మన పిల్లలు ఇద్దరు స్టేట్ లెవెల్కి పోయి అక్కడి నుంచి మళ్ళీ నేషనల్ లెవెల్కి వెళ్తున్నారు అంటే మనకందరికీ, మన ఊరికే గర్వకారణం. దానికంతా మీ వెనకాల ఉండే మీ ప్రోత్సాహం కూడా చాలా ఉంటుంది. ఎవరో ఒకరు మీరు ఇనిషియేటివ్ తీసుకొని పిల్లల్ని ఎంకరేజ్ చేయబట్టే వాళ్ళు ఇంత దూరం వెళ్ళారు. కాబట్టి మీకు కూడా ఈ స్కూల్లో పీఈటీ మేడంకి మీకు మా అభినందనలు. దీనికి ముఖ్యంగా మన శశికళ టీచరు మమ్మల్ని అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఈ కార్యక్రమంలో భాగం పంచుకునే దానికి కూడా ఆమె సహకారం అందించారు. ఆమెకు కూడా మా ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే పిల్లలు ఇంకా ముందుకు కూడా పోతారు. ఆ ఇద్దరు పిల్లలే కాకుండా మిగతా మీరందరూ కూడా వాళ్ళని చూసి ఎంకరేజ్మెంట్ లాగా మీరు కృషి చేసి ఇంకా ముందుకు పోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు మనం క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఒకటి పెట్టుకున్నాము, చేయాలని చెప్తారు. అలాగే ఈరోజు క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసుకుంటున్నాము. మనకు తెలిసిందే ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్నది బర్నింగ్ ప్రాబ్లం అనేది క్యాన్సర్. ఏ నిమిషంలో ఎవరికి క్యాన్సర్ వస్తుందో ఎవరికి తెలియదు. ఈ రోజు వరకు బాగున్నట్టుంటారు, సడన్గా క్యాన్సర్ అని చెప్తారు. అది కూడా 3rd స్టేజ్ 4th స్టేజ్ అని చెప్తారు. అలాంటప్పుడు ఇంకా అసలు వాళ్ళకి చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఒక ఫ్యామిలీ రన్ కావాలంటే దాంట్లో ఉండే పెద్ద ఆయన చనిపోతే ఇంకా ఎంతో ప్రాబ్లము వాళ్ళకి. కాబట్టి మనం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. దేనికైనా కూడా మనం జాగ్రత్తగా ఉండి కొన్నిటికి మనం ఏమీ చేయలేము, ప్రభుత్వం తెలియకుండానే వచ్చేస్తాయి, అలాంటి దాన్ని మనం చేయలేము. కానీ కొన్ని చేతులారా చేసుకుంటున్నారు. అదేంటంటే ముఖ్యంగా బాగా తాగి వాళ్ళకి లివర్ పాడైపోయి లివర్ క్యాన్సర్ కిందకు వచ్చేస్తుంది. అట్లాగే స్మోకింగ్ అనేది అవి అవాయిడ్ చేయొచ్చు, మనం చేతులారా చేసుకునే పనులు అవి. స్మోకింగ్ ఎక్కువగా చేసిన వాళ్ళకి లంగ్స్ క్యాన్సర్ అని మనకు టీవీలో 24 గంటలు ప్రతిసారి చూపిస్తూనే ఉంటారు. కానీ ఎంతమంది దాన్ని గుర్తించి స్మోకింగ్ మానుంటారు? అవన్నీ మనం చేతులారా చేసుకునే పనులు. కొన్ని గుట్కాలు నవలడం అలాంటివన్నీ కూడా. శ్రీకాకుళం వైపు కొంతమంది రివర్స్లో ఇవి పెట్టుకొని నోట్ లోపలికి మంట ఉండేలా కూడా కొంతమంది స్మోకింగ్ లాగా చేస్తారు. అవన్నిటికి వచ్చి నోటి క్యాన్సరు అలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎక్కువగా గుట్కాలు నమలడం వల్ల కూడా నోటి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవే కాకుండా కొన్ని క్యాన్సర్ వ్యాధికి ప్రమాద సూచనలు ఉన్నాయి. అవేంటి అనేది మనం తెలుసుకున్నాం ముందు. ఫస్ట్ ఏంటంటే మనకు శరీరంలో పుట్టుమచ్చలు ఉంటాయి. ఆ పుట్టుమచ్చ సడన్గా పెద్దదైందంటే దాన్ని మనం గుర్తించుకోవాలి. పుట్టుమచ్చ అనేది మామూలుగా పెద్దది కాకూడదు. అది పెద్దదైందంటే అది క్యాన్సర్ సంబంధించి ఉండొచ్చు అని మనం దాన్ని
డాక్టర్కి చూపించుకొని దాన్ని తీసి బయట పరీక్షకు పంపిస్తారు. అక్కడక్కడే లోకల్గా ఉన్నంత వరకే అదైతే ఖచ్చితంగా 100% క్యూర్ ఉంటుంది. అది ఏది లేని నెగ్లెక్ట్ చేస్తే ప్రాణాపాయానికి కూడా వస్తుంది. అట్లాగే దగ్గు ఉంటుంది, క్రానిక్ కాఫ్ అన్నమాట. ఎప్పటికీ దగ్గు ఉంటూనే ఉంటుంది. అది మందులు వాడుతున్నా కూడా దగ్గు తగ్గదు. అలాంటివి కూడా ఊపిరితిత్తులు క్యాన్సర్ లాగా ఉండొచ్చు అని దాన్ని మనం చూసుకోవాలి. తర్వాత మోషన్ పాస్ చేసేటప్పుడు కొంతమందికి బ్లడ్ వస్తుంది. అది మామూలుగా కొంతమందికి ఫిషర్స్, పైల్స్ అన్నట్టు ఉంటే వాటి వల్ల అని అనుకోవచ్చు. దానికి ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా తగ్గకపోతే దాన్ని లోపలికి పరీక్షలు చేసి అది మలద్వారంలో క్యాన్సర్ ఉండే, రెక్టంలో కానీ క్యాన్సర్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాంటి మనకు ముందు ఇండికేషన్స్ అన్నమాట. ఇలాంటివి వచ్చినప్పుడు మనకు తెలుసుకొని ఉంటే దాని గురించి దాన్ని మనం చూపించుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఇంకా మనకు తెలిసిందే రొమ్ములో గడ్డలు, అవి ప్రతి ఒక్కరూ చాలామందికి వస్తుంటాయి. కొంతమంది ఏమంటే శ్రద్ధగా చూపించుకుంటారు అవి మంచిగా చెడ్డవా అని తెలుసుకునేదానికి. చాలా వరకు ఈ టీనేజర్స్లో పిల్లలకంతా మంచి గడ్డలే ఉంటాయి, చిన్నగా తీసేస్తే పోతాయి. అలా కాకుండా కొంచెం మిడిల్ ఏజ్లో అట్లా ఉండే వాళ్ళకి ఆ గడ్డలు కొంతమంది నెగ్లెక్ట్ చేస్తారు తెలిసినా కూడా. అవి క్యాన్సర్ గడ్డలు కూడా అయి ఉండొచ్చు. అది మన చేతిలో పని. ఎంత అర్లీగా కనుక్కుంటారో క్యాన్సర్కి 100% క్యూర్ ఉంది, రొమ్ము క్యాన్సర్కి అయినా కూడా. కాబట్టి ప్రతి ఒక్కరూ చెప్తూ ఉంటారు వాళ్ళు సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. బ్రెస్ట్ మెన్స్ట్రల్ మనకు పీరియడ్స్ అయిపోయిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత మనం బ్రెస్ట్ బాగా తవుడుకొని చూసుకొని లోపల ఏమన్నా గడ్డలు ఉన్నాయని తెలుసుకోవాలి. ఫామ్ తోటి అరచేతితోటి మనం టెస్ట్ చేసుకోవాలి 2 పక్కల. తర్వాత అది కానీ తెలుసుకొని ఏదైనా గడ్డ ఉంది అంటే వెంటనే డాక్టర్లను సంప్రదించి మంచి గడ్డలైతే తీసేస్తారు, చెడ్డ గడ్డలైతే దానికి కూడా ట్రీట్మెంట్ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి కూడా తెలుసుకొని ఉండాలి. అట్లాగే లేడీస్లో గర్భసంచి క్యాన్సర్ అనేది చాలా కామన్ అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే ఎక్కువ మంది పిల్లల్ని కన్నా వాళ్ళకి, తర్వాత హైజెనిక్గా ఉండకపోతే అక్కడంతా ఆ ప్రదేశం అంతా క్లీన్గా పెట్టుకోకపోతే కూడా, డేట్ అయినప్పుడు అలాంటప్పుడు శుభ్రంగా కానీ అక్కడ పెట్టుకోకపోతే కూడా ఇన్ఫెక్షన్స్ లోపలికి ఎంటర్ అవుతాయి. ఫస్ట్ ఇన్ఫెక్షన్ స్టేజ్లో ఉంటుంది. అది రాగా అల్సర్ అయ్యి ఆ తర్వాత క్యాన్సర్గా మారదు. ఇంత టైం ఇస్తుంది మనకు. ఆ టైంలో మనం కనుక్కుంటే దాన్ని కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు. అది కూడా దానికి ఏంటంటే మామూలుగా వైట్ డిశ్చార్జ్ అని అవుట్ ఉంటుంది. దాంట్లో కానీ కొంచెం స్మెల్ వచ్చింది అనుకోండి, మనం దాన్ని భయపడాల, ఎందుకు వచ్చింది స్మెల్ అని. మామూలు ఇన్ఫెక్షన్ వల్ల అయితే యాంటీబయాటిక్స్ వాడి లోపల పెట్టుకునే మాత్రలు వాడి నయం చేసుకోవచ్చు. అలా కూడా మందులు కూడా నయం కాకపోతే దాన్ని ప్యాప్స్మియర్ ద్వారా బయాప్సీ ద్వారా తెలుసుకొని అది క్యాన్సరా కాదా అని నిర్ధారణ చేసుకొని, క్యాన్సర్ అయితే వేరే ట్రీట్మెంట్, క్యాన్సర్ కాదు అంటే గర్భసంచి తీసేయాల్సిన అవసరం ఉంటుంది. అలాంటివన్నీ కూడా ముందు జాగ్రత్త పడాలి. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా భార్యాభర్త కలిసినప్పుడు బ్లడ్ అనేది కనపడకూడదు. అది కనపడిందంటే మాత్రం అది క్యాన్సర్ అని మనం నిర్ధారించుకోవాలి. చాలా వరకు క్యాన్సర్ ఉంటేనే అలాగా, అంటే పుండు ఎక్కువైపోయినందువల్ల టచ్ అయినప్పుడు బ్లడ్ వస్తుంది. అట్లాగే పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటారు. అంటే ముట్లు ఆగిపోయిన తర్వాత 60 ఏళ్ళ పైబడి 70 ఏళ్ళ లోపల పెద్దవాళ్ళకు కూడా సడన్గా బ్లీడింగ్ అనిపిస్తుంది. అది కూడా వీలైన చాలా వరకు 100% మనం పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అనేది క్యాన్సర్కి ఒక సింటమ్. వెంటనే కనుక్కొని దానికి ట్రీట్మెంట్ చేసుకుంటే నయం అవుతుంది. క్యాన్సర్ అయినా కూడా నయం అవుతుంది. కాకపోతే అర్లీ స్టేజెస్లో కనుక్కుంటే కొంతమంది ముసలి వాళ్ళని పట్టించుకోరు, ఏదోలే చెప్తుంటారులే అని. కానీ అది వెంటనే కనుక్కుంటే మాత్రం ఖచ్చితంగా నయం అయ్యే అవకాశం ఉంది. పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటారు. ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ మనం తెలుసుకొని జాగ్రత్త పడితే ఇబ్బంది లేకుండా మనం బయటపడవచ్చు. అదే కాకుండా నెగ్లెక్ట్ చేస్తే తెలిసి నెగ్లెక్ట్ చేసిన వాళ్ళకి మరీ అన్యాయం. అది తెలుసు కూడా మనకు చెప్పకుండా ఉంటారు కొంతమంది. అదేదో ఒక ఎయిడ్స్ మాత్రం, క్యాన్సర్ అనేది ఇప్పుడు మామూలు అయిపోయింది. మనము అది మన తప్పు కాదు. అదే ఇంకా ఎయిడ్స్ అన్నా అంటే అందరూ ఏదో అనుకుంటారని బయట దాచుకుంటారు. క్యాన్సర్ అనే దాని గురించి దాచుకోని అవసరమే లేదు. అది సర్వసాధారణం అయిపోయింది. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక క్యాన్సర్ పేషెంట్ ఉంటుంటారు. ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు, చనిపోయిన వాళ్ళు ఏదో ఒక ప్రాబ్లంతో. కాబట్టి దాన్ని మనం దాచుకున్నందువల్ల ఉపయోగం లేదు, మనమే బాధపడాలి దాచుకున్నందువల్ల. కాబట్టి అన్నీ తెలుసుకొని మనం జాగ్రత్తలో మనం ఉండాలి. మనకు తెలియకుండానే కొన్ని జరిగిపోతూ ఉంటాయి. కొన్ని
మన అన్నవాహికలో క్యాన్సర్ అనేది చాలా లేట్గా బయటపడుతుంది. బయటపడేటప్పటికే 4th స్టేజ్లో అవుతుంది. అప్పుడు మనం ఏం చేయలేం. దానికి కూడా ఏంటంటే బ్లడ్ వామిటింగ్స్ రావచ్చు, అన్నం అరగకపోవడం, అదేముందిలే మామూలు గ్యాస్ ట్రబులేనని చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. అలా కాకుండా సడన్గా ఒక్కొక్కసారి బ్లడ్ వామిటింగ్ లాగా కూడా అవుతుంది. అలాంటివి ఉన్నప్పుడు కూడా మనం జాగ్రత్త పడాలి. ఇవన్నీ మనకు నెట్లో కొట్టుకుంటే ప్రతిదీ తెలిసిపోద్ది. ఇంట్రెస్ట్ ఉండి తెలుసుకోవాలి. కానీ ఇప్పుడు నేను చెప్పినట్టన్నీ మీరు తెలుసుకోవచ్చు. కాకపోతే మనం పదే పదే చెప్తూ ఉన్నందువల్ల మీకు ఒక అవగాహన వచ్చి మీకే కాకుండా కూరగాయలు లిప్స్కి అంటే మన పెదవుల మీద రావచ్చు, మన నాలుగు మీద రావచ్చు, మన థ్రోట్లో అంటే గొంతులో రావచ్చు, లేదంటే మన చిగుళ్ళ మీద అంకిట్లో కూడా థ్రోట్ క్యాన్సర్ ఓరల్ క్యాన్సర్ అనేది రావచ్చు. ఇది ఎలా వస్తుంది అనేది యూజువల్లీ మీ అందరికీ తెలిసే ఉంటుంది బయట. ఎందుకంటే మూవీస్ చూస్తారు కదా, మూవీస్లో స్టార్టింగ్లో ఆల్రెడీ వేసేస్తారు, అన్నీ వేస్తారు. ప్రతిసారి మనం మూవీ వెళ్ళినప్పుడు స్టార్టింగ్లో ఒక డిస్క్లైమర్ ఇస్తారు, పైని గుడ్కా పాన్ మసాలా ఇవన్నీ తిన్న తర్వాత ఓరల్ క్యాన్సర్ వస్తుంది అని. అంటే 80 to 90% ఆఫ్ ద క్యాన్సర్స్ ఇండియాలో కనుక్కున్నవి మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ డ్యూ టు టొబాకో షీవింగ్ అనమాట. టొబాకో తినడం వల్ల మనకి ఓరల్ క్యాన్సర్ అనేది వస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అండ్ ఆల్సో సెకండ్ మోస్ట్ థింగ్ మనకి తెలిసిన విషయం ఏంటి అంటే ఎక్సెసివ్ కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్, అంటే మద్యపానాన్ని అధికంగా తీసుకోవడం వల్ల కూడా ఓరల్ క్యాన్సర్ వస్తుంది. ఈ రెండు రెగ్యులర్ అందరికీ తెలిసిందే. మీకు నేను సపరేట్గా దీని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. యూఆర్ గ్రోన్ అప్ ఆల్రెడీ కదా. సో ఇది కాకుండా మీకు తెలియని విషయాలు కొంచెం చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అంటే అన్హెల్తీ మౌత్, అంటే మీ మౌత్ని శుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల కూడా ఓరల్ క్యాన్సర్ వస్తుంది. ఇదేంట్రా ఓరల్ క్యాన్సర్ మౌత్ శుభ్రంగా లేకపోతే వస్తుంది అని అనుకుంటున్నారేమో. ఐ టెల్ యు ద రీజన్. ఏంటి అంటే మన మౌత్ అనేది నెంబర్ ఆఫ్ బ్యాక్టీరియా, అంటే వేల లక్ష బ్యాక్టీరియాకి ఇల్లు అనమాట. సో వాటిని క్లీన్గా ఉంచుకుంటే అవి కూడా మనకి హెల్ప్ఫుల్ అవుతాయి. వాటిని క్లీన్గా ఉంచుకోకపోతే ఇట్ కాజ్ స్ప్రెడ్, అంటే స్ప్రెడ్ అవుతాయి. స్ప్రెడ్ అయ్యి ఇన్ఫెక్షన్ లాగా ఫామ్ అవుతాయి. ఇన్ఫెక్షన్ లా ఫామ్ అయ్యి ఇది క్యాన్సర్గా మారే అవకాశం ఉంది. సెకండ్ థింగ్ అన్హెల్దీ ఫుడ్. అన్హెల్దీ ఫుడ్ అంటే మీరందరూ తింటారు కదా, పానీపూరీలు, మసాలా పూరీలు, అండ్ గోబీ మంచూరియాలు, అన్ని కలర్ ఫుడ్ తింటారు కదా. దాంట్లో ఇంట్లో చేసుకుంటే ఒకలా ఉంటుంది, బయట చేసుకుంటే ఒకలా ఉంటుంది. ఇంట్లో చేసుకుంటే కలర్స్ డిఫరెంట్గా వస్తాయి, బయట చేసుకుంటే టెంప్టింగ్గా ఉంటాయి, ఎర్రగా ఇలా ఉంటాయి. ఎందుకుంటాయి అలాగా? దాంట్లో ఎక్సెసివ్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తారు. ఎక్సెసివ్ ఫుడ్ కలర్ యాడ్ చేసినప్పుడు మన నోట్లో ఉన్న హెల్దీ కణాలు, అంటే హెల్దీ సెల్స్, ఇవన్నీ ఆల్టర్ అవుతాయి అన్నమాట, అన్హెల్దీగా మారుతాయి. వన్స్ అన్హెల్దీగా మారినప్పుడు అవి క్యాన్సర్ దారి తీసే అవకాశం ఉంది. ఓకే, సో మనము మన ఫుడ్లో హెల్దీ స్టఫ్ తీసుకునేది మనం రోజు చూసుకోవాలి. అంటే హెల్దీ వెజిటబుల్స్, ఫ్రూట్, కుక్డ్ ఫుడ్ ఇలాంటివి తీసుకోవాలి. అఫ్కోర్స్ అవన్నీ రోజు తినాలంటే బోర్గానే ఉంటుంది, బట్ కొంచెం ట్రై చేస్తే బాగుంటుంది. అండ్ అమ్మాయిలు మీ అందరికీ చెప్పాలి ఏంటంటే మేకప్ ప్రోడక్ట్స్ వల్ల కూడా మనకి లిప్ క్యాన్సర్స్ వస్తాయి. చాలా కార్యక్రమాలు ఈ స్కూల్లో జరిపారు. దానికి వీళ్ళందరూ బాధ్యులు. చక్కగా మన విద్యార్థులందరికీ చాలా విషయాల్లో వాళ్ళ పారితోషికాలు అందించడం కానీ వాళ్ళ సహృదయం పంపుకోవడం చేశారు. మరి ముఖ్యంగా మేము కోరగానే ఇద్దరు స్టూడెంట్స్ స్టేట్ లెవెల్కి గేమ్స్కి వెళ్తున్నారు అని చెప్పగానే ఫస్ట్ ఇనిషియేషన్ వచ్చింది శశికళ మేడం దగ్గర నుంచి. మా మీకు ఎంత అవసరమో అని అడిగారు. మేడం 200 crore ఛార్జెస్ అన్నీ కలిపి 20,000 అవుతాయి అని చెప్పాను. ఒక ఇద్దరు స్టూడెంట్స్ వెళ్తున్నారు. ఇద్దరు స్టూడెంట్స్కి ఈచ్ 10,000 లెక్కన 20,000 అవుతుంది అనగానే అప్పటికప్పుడే మేడము ఒక 1,000 ఇంకో మేడం. గూడూరు 2వ పట్టణం పరిధిలోని న్యూ ఇందిరానగర్కు వెళ్లే రోడ్డు చిన్నపాటి వర్షానికి బురదమయంగా మారింది. రాకపోకలు సాగించేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు వెంటనే రోడ్డు నిర్మించాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని న్యూ ఇందిరానగర్కు వెళ్లే రోడ్డు గత రాత్రి కురిసిన వర్షానికి బురదమయంగా మారింది. చిన్నపిల్లలు, వృద్ధులు వరదల పడిపోయి గాయాల పాలవుతున్నారు. స్థానిక మహిళలు మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా ఇందిరానగర్లో నివసిస్తున్నామని, రోడ్డు సక్రమంగా లేవని, వీధి లైట్లు కూడా లేవని, దోమల బెడత ఎక్కువగా ఉందని, ఏ ప్రభుత్వాలు వచ్చినా సమస్య పరిష్కారం కావడం లేదని
ఆవేదన చెందారు. నమస్కారం సార్, మేము న్యూ ఇందిరానగర్ వాస్తవం. మాకు ఇక్కడ రోడ్లు లేవు. మేము వచ్చి 18 సంవత్సరాలు ఈ అడవిలోకి కరెంట్ లేకుంటున్నాము, రోడ్లు లేకుంటున్నాము. ఇప్పటికి కూడా మా బిడ్డలకి కనీసం చదువుకునేదానికి వ్యాన్లు కూడా సౌకర్యం లేదు రోడ్ల వల్ల. మా పరిస్థితి ఏంది? ఏ ప్రభుత్వం వచ్చినా మమ్మల్ని ఇట్లాగే చూస్తుందా? మాకే నడిచేదానికి రోడ్డు లేదంటే మధ్యలో ఇక్కడ ఒక ఇనపల దొడ్డి పెట్టారు, అక్కడ లారీలు పెట్టేస్తున్నారు. ఈ పక్క ఆ పక్క 2 లారీలు అడ్డం పెట్టేస్తున్నారు. కనీసం నడిచిపోయేదానికి కూడా ఈ ఆరికి కుర్రోళ్ళ మేమే బాలేకపోతున్నాం. ముసలి పరిస్థితి ఏంది? జారి 2-3 పడ్డారు. ఏదైనా జరిగితే వాళ్ళ పరిస్థితి ఏంది? మమ్మల్ని ఏ ప్రభుత్వం పట్టించుకోదా, ఆదుకోదా? ఏంది మేము ఇంతేనా? ఇంకా ఇప్పటికి 18 సంవత్సరాల నుంచి ఉన్నాం సార్ రోడ్లు లేకుండా. ఇంకా ఎన్నేళ్ళు ఉండాలా? అసలు ఏ ప్రభుత్వం అయినా ఆదుకుంటుందా, ఆదుకోదా? మేము చెయ్యము అనేస్తే మేము ఇంక మిమ్మల్ని అడగం కదా సార్. ఎందుకు మాకు ఈ బాధ? మేమైనా ఇంక ఈ ప్రభుత్వం ఇంతే, ఏ ప్రభుత్వం వచ్చినా ఇంతే, మమ్మల్ని పట్టించుకోరని మేము ఇల్లు వాకిలు వదులుకొని టౌన్లలో కన్నా వెళ్తాం కదా సార్. పాములతో సరే ఉన్నాము, కనీసం రోడ్లు కూడా వేయరా మాకు. మా పిల్లలన్నా చదువుకోవాలి కదా, మేమన్నా ఇట్టున్నాం. మా పిల్లలన్నా బాగుండాలా, చదివించుకోవాలనుకుంటున్నాం. ఏ వ్యాన్ వచ్చినా ఇక్కడికి రానంటుంది. మీ రోడ్లకు వస్తే మాకు రిమ్ములు ఇరిగిపోతాయమ్మా, ఆయిల్ ఎక్కువ అవద్దమ్మా. కనీసం ఒక ఆటో కూడా రావట్లేదు సార్ మాకు చూడడానికి. హాస్పిటల్కి బాగాలేకపోతే ఆటో 200 ఇస్తామన్నా కూడా మీ ఏరియాకి నమస్కారం తల్లి మేము రామంటున్నాం. అప్పుడు ఆడవాళ్ళు పొద్దుపోయి ఎక్కడికన్నా పోవాలి, ఎలా రావాలి సార్? కొంచెమైనా ఆలోచించండి సార్ మా గురించి. మా జీవితం ఇంతేనా ఇంకా? ఏం సార్, ప్రభుత్వంలో ఉండి కూడా మీరు కూడా అలా చేస్తే ఎలా సార్? మమ్మల్ని చూడండి సార్, ఒక్కసారి మా ఏరియా పరిస్థితి చూడండి సార్. మేము అబద్ధం చెప్తే మీరు నమ్మాలా? ఇది నిజమా అబద్ధమా? మీరు వచ్చి ఒకసారి చూస్తే మా బాధ, మా పరిస్థితి, మేము నీళ్ళల్లో ఎట్టున్నాం, వానలు పడితే ఎట్టుండాలా, ఏంది మా పరిస్థితి ఏంది? ఏ నాయకుడైనా పట్టించుకుంటాడా, పట్టించుకోడా? దాంతో కూడా ఇనపలు దొడ్డు ఒకటి, ఈ పక్క ఆ పక్క లారీలు ఒకటి, ఏంది మా బతుకు? న్యూ ఇందిరానగరు ఎట్టుండదు సార్, రోడ్లు పడిపోతున్నాం. ఏ ప్రభుత్వం వచ్చినా మాకు మంచి చేయటంలా. బండ్లతో పడిపోతున్నాం, మనుషులతో పడిపోతున్నాం. ఇది చూడండి సార్, ఎట్టుండదు పరిస్థితులు, మా పరిస్థితులు ఎట్టా? దీనికి మార్గం చెప్పండి సార్. నమస్తే దొడ్డి పెట్టారు, అక్కడ లారీలు పెట్టారు. మాకు అది ఇబ్బందిగా ఉంది, సగం అదే ఇబ్బందిగా ఉంది. పడిపోతున్నాము, మనం నడవలేకపోతున్నాము. అది కొంచెం చూడండి సార్. అదే ఇంతే సార్. సిద్ధార్థ హాస్పిటల్ గత సంవత్సరం డిసెంబర్లో ప్రారంభించడం జరిగిందని హాస్పిటల్ తరపున ఈరోజు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని జనరల్ సర్జన్ తలమంచి వినోద్ కుమార్ రెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని నరసింగరావుపేటలో ఉన్న సిద్ధార్థ హాస్పిటల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు వచ్చి వైద్యుల వద్ద పరీక్షలు నిర్వహించుకున్నారు. డాక్టర్ తలమంచి వినోద్ కుమార్ రెడ్డి మాట్లాడారు. సిద్ధార్థ హాస్పిటల్ ద్వారా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని, 24 గంటలు అత్యవసర సేవలు అందిస్తున్నామని, ఐసీయూ, అత్యాధునిక ల్యాబ్, డయాలసిస్ సెంటర్ అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. సిద్ధారెడ్డి గారి ఆధ్వర్యంలో, మా నాన్నగారు ఆధ్వర్యంలో సిద్ధార్థ హాస్పిటల్ ప్రారంభించాము. పోయిన సంవత్సరం డిసెంబర్ 7వ తేదీ. ఇప్పుడు ఈరోజు అంటే 20వ తేదీ మేము ఉచిత క్యాంప్ కండక్ట్ చేశామన్నమాట. ఉచిత వైద్య శిబిరం. ఈ వైద్య శిబిరంలో 5 మంది డాక్టర్స్ పార్టిసిపేట్ చేస్తారండి. డాక్టర్ జనిత్ ఆర్థోపెడిషన్, డాక్టర్ యామిని జనరల్ ఫిజిషియన్, డాక్టర్ లక్ష్మీ సుధర్ డెంటిస్ట్, డాక్టర్ స్వప్న గైనకాలజిస్ట్, నేను డాక్టర్ వినోద్ కుమార్ రెడ్డి జనరల్ సర్జన్, ల్యాప్రోస్కోపిక్ సర్జన్ మరియు యూరాలజిస్ట్. ఈ వైద్య శిబిరంలో మనం ఉచితంగా బ్లడ్ టెస్టులు, రక్త పరీక్షలు, డెంటల్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్ స్కాన్, ఈసీజీ, థైరాయిడ్కి, షుగర్కి మరియు అన్నీ ఉచితంగా బ్లడ్ టెస్టులు చేశాము. సో ఇవన్నీ చాలామంది ప్రజలు వచ్చేసి ఫ్రీగా ఉచితంగా వినియోగించుకున్నారు. అందువలన ఈ సర్వీసెస్ రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా ప్రొవైడ్ చేయాలని కూడా అనుకుంటున్నాము. కానీ చాలా కిడ్నీకి సంబంధించి పరీక్షలు, కిడ్నీకి సంబంధించింది స్కానింగ్ అన్నీ చేసామండి. డెంటల్కి సంబంధించిన ఎక్స్రే, దంతానికి సంబంధించిన అన్ని టెస్టులు చేసి గూడూరు 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో టెంపో మరియు ఆటో డ్రైవర్లతో సీఐ శేఖర్ బాబు సమావేశం నిర్వహించారు. ఆదివారం రాత్రి జెండా పండుగ సందర్భంగా గూడూరు పట్టణంలో సాయంత్రం 4 గంటల తర్వాత ఆటోలు, టెంపోలు రాకపోకలు నిలిపివేయాలని, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అందరూ సహకరించాలని కోరారు. టెంపో అదంతా ఖాళీగానే ఉండాలి. రేపు ఏదైనా వచ్చేవాళ్ళు ఆలేదు కాసేపు రేపు వరకు బళ్ళు పెట్టుకుంటారు కదా. మరి టెంపోలని మీరు ఆడ పెట్టారనుకో, మీకు ఏదైనా వాయి 5 వచ్చిందనుకో, అటు ఇటు పోవాలంటే మాత్రం పంపండి. లేకపోయినా అక్కడైతే తీసేయండి.
ల్యాండ్ సైన్ కూడా ఆ సందులో ఈ సందులో అంబేద్కర్ నగర్లో అటు ఇటు తీసుకొచ్చి చేస్తూ ఉన్నారు. లేదా ఆ గేట్ నుంచి ఈ గేట్ నుంచి అందరూ బళ్ళు ఉన్నాయి, వస్తూ ఉంటారు, డీజేలు ఏం లేవు, మీరు ఏవో చేయాల్సిన అవి నమ్మలో ఏ ఆటో తిరగడానికి లేదు చెప్తున్నా. సందర్భంగా అది ఎటగొట్ట మిగతా వేసిన వాళ్ళు పెట్టుకోవడం ఏదో తీసుకుంటాం. వాళ్ళు అప్పుడు రోజు అవకాశం కల్పించారు. సరేనా? ఆటో రోజు చెప్తున్నా ఏ ట్యాంక్ అయినా జరుగుతుంది. రేపు టెంపుల్ అని పెడతారు అటుండేట రేపు ఏదైనా వస్తే శ్రీ వ్యాస భగవాన్ని అష్టదశ పురాణాల్లో అత్యంత విశేషమైన శ్రీదేవి భాగవత కథలు అందరికీ అర్థమయ్యే రీతిలో విశ్రాంత ఉపాధ్యాయులు టీవీఎల్ ప్రసాద్ రచించిన శ్రీదేవి భాగవత కథలు పుస్తకాన్ని నా చేతుల మీదుగా ఆవిష్కరించడం సంతోషంగా ఉందని గూడూరు శ్రీ విజయదుర్గ ఉపపీఠం నిర్వాహకులు కోట సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణానికి చెందిన టీవీఎల్ ప్రసాద్ శ్రీదేవి భాగవతం కథల్ని రచించారు. సిద్ధారెడ్డి ఇంద్రసేనమ్మ ప్రచురణ బాధ్యతను స్వీకరించి పుస్తకాలను ముద్రింపజేశారు. సొసైటీలో శ్రీదేవి భాగవత కథలు పుస్తకాన్ని శ్రీ విజయదుర్గ ఉపపీఠం నిర్వాహకులు కోట సునీల్ కుమార్ విడుదల చేశారు. కోట సునీల్ కుమార్ మాట్లాడారు. భాగవత కథలు అందరికీ అర్థమయ్యే రీతిలో సరళంగా మా గురువు టీవీఎల్ ప్రసాద్ పుస్తకాన్ని రచించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. నవరాత్రుల్లో ప్రతి ఒక్కరూ అమ్మవారి భాగవత కథలు చదువుకొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని, రాబోయే రోజుల్లో కొన్ని విపత్కర పరిస్థితుల్లో ఎదురయ్యే అవకాశం ఉందని, లోకశాంతి కొరకు ప్రతి ఒక్కరూ దైవనామస్మరణ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లోకశాంతి కొరకు ప్రతి ఒక్కరూ దైవనామస్మరణ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిద్ధారెడ్డి ఇంద్రసేనమ్మ, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత గంగిశెట్టి శివకుమార్, డాక్టర్ రోహిణి, శ్రీకంఠి రామ్మోహన్ రావు, శ్రీధర్, మీరారెడ్డి, మహిళా మండలి మరియు ఇన్నర్వీల్ క్లబ్ సభ్యులు, పలువురు పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ క్రికెట్ మ్యాచ్లో 50 ఓవర్ల మ్యాచ్ చూసే పరిస్థితుల్లో ఓపిక లేవు. 2020 చూసే పరిస్థితుల్లో ఉన్నాం. ఏదైనా సినిమాలో చూసే పరిస్థితులు లేవు. ఎట్లయినా ఇన్స్టాగ్రామ్లో అక్కడికి వెళ్తే ఏదైనా షార్ట్స్ ఉంటే అటువంటి చూస్తూ ఓపికైనా కూర్చుంటా కానీ ఎక్కువగా దేని కూడా సమయాన్ని కేటాయించలేనంత ఓపిక లేనటువంటి జీవితంలో బతుకుతున్నాం అన్నమాట. కానీ దీనికి తగిన విధంగా ఒక గ్రంథం అంటగానే ప్రతి ఒక్కరు భయపడిపోయే ఆ పేజీలు చూడగానే అందులో శ్లోకాలు, గద్యము ఇవన్నీ చూడగానే ఒక రకమైనటువంటి అందరూ వాళ్ళ చదవడానికి కావాల్సినటువంటి శక్తి కంటే బద్ధకం ఏర్పడిపోతుంది. పాప చూద్దాం లేదనేటువంటి పరిస్థితులు వెళ్తారు. సార్ నాతో ఇది క్లుప్తంగా రాశాననే పదం ఎప్పుడైతే నాకు అర్థం కదా. ఆ పుస్తకం తీసి చూస్తే అనర్ఘమైనటువంటి విషయాన్ని చాలా అంటే మనం అనుభవం అంటారు చూడండి, చాలా విశేషమైన సమగ్రంగా చాలా అద్భుతంగా అర్థవంతమైనటువంటి విషయాన్ని ఎంతో కూలంకషంగా దాన్ని వివరిస్తూనే అది ఏదో పుస్తకం చూస్తే ఇంతగా ఉంది కానీ చదవడం మొదలు పెడితే మాత్రం సత్యంగా చెప్తున్నానమ్మా, మన మానవుని యొక్క షట్చక్రాలు ఏవైతే ఉన్నాయో ఆ షట్చక్రాల మధ్యలో ఉండేటటువంటి బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథిని దాటుకొని సహస్రాలు గల పద్మానికి చేరిన తర్వాత ఏ యొక్క విశేషమైనటువంటి సహస్రారానికి వెళ్ళడానికి మార్గం అవసరమవుతుందో ఆ మార్గం కోసంగా శరీరం లోపల ఉండేటటువంటి అనేక రుగ్మతలన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ పోగొట్టుకుంటూ ఆ స్థానానికి చేరడానికి కావలసినటువంటి లోపల ఉన్నటువంటి రాక్షసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పూర్తిగా బయటకు పంపించేటటువంటి ప్రయత్నం ఏదైతే జరుగుతుందో అలా జరగాలనుకున్నప్పుడు అమ్మవారిని నీలో ఆవాహించుకోగలిగేటటువంటి శక్తి నీలో ఉంటే మాత్రమే అది సాధ్యపడుతుంది. ఆ అమ్మవారిని ఆ శక్తివంతంగా ముందు లోపలను ఆవహించుకునేటటువంటి పరిస్థితి రావాలంటే ముందు ఆవిడెవరో తెలుసుకోవాలి. కాబట్టి ఆ తెలుసుకునేటటువంటి అద్భుతమైనటువంటి గ్రంథం చెప్పారు. ఇంకా కూడా ముందు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ఇలాంటివి ఎన్నో చేసి మన జనార్దన్ రెడ్డి గారి పేరు శాశ్వతంగా నిలిచిపోయేలాగా చేస్తున్నారు. ఇప్పటికే ఇంకా ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కూడా అందరం కోరుకుంటున్నాము. ఈరోజు మన సునీల్ గారు శ్రీధర్ చెప్పినట్టు సునీల్ చిన్నప్పటి నుంచి మాకు సాయిబాబా మందిరంలో అందరం కూర్చొని సత్సంగాలు చేసుకునేవాళ్ళం. ఆయన ఈరోజు ఇంత ఎత్తుకు ఎదగడం మాకందరికి కూడా చాలా సంతోషం. ఎప్పుడైనా కూడా ఆ గౌరవం మాకు ఇస్తారు. ఈరోజు కరెక్ట్గా ఈ గ్రంథానికి మీరు ఆవిష్కరణ చేయడం అనేది కరెక్ట్ పర్సన్ ఎంపిక చేశారు. దానికి శ్రీధర్ సూచన అనుకుంటాను. కాబట్టి ఆయన దేవిని ఎక్కువగా ఉపాసిస్తుంటారు. కాబట్టి ఈరోజు మీ చేతితో ఈ పుస్తక ఆవిష్కరణ జరగడం కరెక్ట్గా ఉంది. అట్లాగే ప్రసాద్ సార్ ఈ పుస్తకాన్ని చాలా బాగా రచించుంటారు. మేమందరం చదివిన తర్వాత అక్కడ కరెక్ట్ టైం కూడా ఇప్పుడు ఇంకా ఆదివారం తర్వాత ఈ దేవీ నవరాత్రుల్లో 9 రోజులతో
కలిసి అయినా కూడా పుస్తకాన్ని పూర్తి చేయగలిగితే అందరూ కూడా ఒకే రోజు అంతా చదవకపోయినా 7 రోజులు 9 రోజులు దాన్ని విభజించుకొని అందరూ ఈ పుస్తకాన్ని సద్వినియోగం చేసుకుంటారని కూడా నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిందని కృతజ్ఞతలు. దీన్ని ఎవరు చదవగలరా? ఇంత పెద్ద పుస్తకాలు ఈ కాలం ఎవరు చదువుతారు? దీన్ని ఎట్లా అందుబాటులోకి తేవాలని ఆలోచించి నెమ్మదిగా కూర్చొని ఒక 100 పేజీలు అనుకొని రాశాను ఒక పుస్తకం. అది కొంచెం ఫాంట్ పెంచి లైన్లు దూరం పెట్టమన్నారు చదవడానికి సౌకర్యంగా. అందువల్ల 125 పేజీలకు పెరిగింది. పర్వాలేదు, రాశాను, అయిపోయింది. ఏదో రాశాను అనుకోండి, నాకు భగవంతుడు ఇచ్చిన కాస్త పుస్తక జ్ఞానంతో. తర్వాత ప్రచురణ అనేది పెద్ద పని, దీనికి చాలా అవసరపడుతుంది. అందుకనే చాలామంది అముద్రిత గ్రంథాలు అంటుంటారు. ముద్రణ జరగడానికి కష్టం అవుతుంది. ఇప్పటికీ 4-5 అనుద్రిత గ్రంథాలు ఉన్నాయి. ఎవరైనా వాటిని ప్రచురించే పుణ్యం పెట్టుకుంటే మంచిది. శంకరాచార్యులు, రామానుజాచార్యులు, రాఘవేంద్ర స్వామి ఇవి రాసి ఉన్నారు. ఇంకా మన పుస్తకాలు ఉన్నాయి. 30 పుస్తకాలకు పైగా ప్రింట్ అయినా ఇంకా కొన్ని ఉన్నాయి. తర్వాత ఉత్తర రామాయణం కూడా రాసి ఉన్నారు. అయితే తర్వాత ప్రచురణకు ఎవరంటే వాళ్ళ చేత ప్రచురించండి. రామభక్తులైతేనే ఆ రామాయణం పుస్తకాలు చేయించారు వాళ్ళ చేత. అలాగే ఎవరైనా దేవి భక్తులంటే నాకు తెలిసి నేను కలుపూరు అమ్మవారికి ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఉన్నది. పైగా కలుపూరు జాతర మీద ఒక పుస్తకం ప్రచురింపజేసింది అని నా దృష్టికి వచ్చింది. తర్వాత అందుకని ప్రజలకు చెప్పి ఆమెకు ఏమైనా ఆసక్తి ఉంటే ఆమె దీన్ని ప్రచురించవచ్చు అని చెప్పారు. ఆమె వినగానే నేను చేస్తాను అని ముందుకు వచ్చి విజయవాడలో ఆమెకు తెలిసిన వారి ద్వారా నాగరాజు అని తెలిసిన బ్యాంకు ఎంప్లాయీ అతని ద్వారా శుభ్రంగా చేయించింది. అతను కూడా చాలా సిన్సియర్గా నేను ఏ కరెక్షన్స్ చెప్తే అవన్నీ ప్రశ్నలు చెప్తూ వాళ్ళకి ఏమైనా పివిఎల్ ప్రసాద్ గారు నాకు ప్రసాదించారు. ఇది ఆయన నన్ను కోరడం, నేను చదివినాడు. ఇంతమంది ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మహనీయులందరూ ఇక్కడ నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ గొప్ప వ్యక్తులందరూ ఇక్కడ చేరడం అనేది వర్షంలో ఎక్కడ జరుగుద్దా అనుకున్నాను. అమ్మవారి గొప్పతో ఇంత మాత్రమన్నా జరిగిందని నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు అందరూ రావడం అనేది కూడా చాలా సంతోషం ఉంది. సునీల్ గారు ఎన్నో చేసినా నేను కొన్నింటికే అటెండ్ కాగలిగాను. నేను చేసుకుంటున్నాను గూడూరులో ఉండి కూడా అని నన్ను ఎప్పుడూ ఆలోచిస్తుండేది. అది ఇప్పుడు అమ్మవారు నా కోరిక నెరవేర్చి ఆయన ఇక్కడికి రప్పించి ఈ పుస్తకం ఆయన చేతులుగా ఓపెన్ చేశారు. కాబట్టి ఇక మీదగా అందరూ వాటిని చదువుతుంటే కూడా జువాలజీ చదువుతుంటే శిశోత్పాదకాలు అండోత్పాదకాలు అనే పాఠం చదివేటప్పుడు శక్తి స్వరూపం మన కళ్ళ కనపడుతుంది క్షమించడం. ఇప్పుడు ఆ విషయం మీకు ఇక్కడ ఏం చదివాడు డాక్టర్ చెప్పండి. శిశోత్పాదకాలు, అండోత్పాదకాలు, క్షీరదాలు ఇవి చదివేటప్పుడు ఖచ్చితంగా శక్తి మన కళ్ళ ముందు కనపడుతుంది. అంటే ఇంకా లేదు ఉంది వాదన అవసరం లేదు. ఆ శక్తిని గురించినటువంటి దేవి భాగవతం, ఆ కథలు మనందరికీ, మన సంస్కృతి, మన సాహిత్యం, పురాణాలు పుట్టినవి కావు, వాస్తవాలు. పురాణాలు సైన్స్ని లెక్కలున్నాయి, అన్ని సబ్జెక్టులు పురాణాల్లో ఉన్నాయి. మనం ఎత్తుక్కోవాలి. అదొక సముద్రం. ఆ సముద్రంలో మనం ఎత్తుక్కోవాలి. అంతేగాని అదేం లేవు, అదేంటది, అవన్నీ తెలియని మాటలు, తెలియని వాళ్ళు అనేటటువంటి మాటలు మనకు కనబడేది. మహాగ్రంథం ఆవిష్కరణ జరగబోతా ఉంది. మనందరికి ఇస్తారు, మనందరం చదువుతాం. మరొకసారి సునీల్ నాకు స్టూడెంట్, పక్కన చూస్తుంటే ఆనందంగా ఉంది, బ్రహ్మానందంగా ఉంది. నేను మాట్లాడతాను ఏదో సరిగ్గా అనుకుంటున్నాను. అంత సంతోషంగా ఉంది. సునీల్ నా స్టూడెంట్ అని చెప్పుకోవడానికి. అలాగే అందరూ నా మిత్రులు. గురువుకి నాకు ప్రియ శిష్యుడు. మీ ఇద్దరం ట్యూషన్ చెప్పే మొదటి రోజుల్లో సునీల్ మాకు ప్రియ శిష్యుడు. ఆవిష్కరణ సభలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ శ్రీధర్ గారు చెప్పారు ఈ దేవి శ్రీ భాగవతం గురించి. నీ వ్యాస భగవాను రచించారు. దగ్గర 18,000 శ్లోకాలు ఉన్నాయి. అటువంటి పుస్తకాన్ని క్లుప్తంగా 100 పేజీల్లో మనకు అందించిన
గ్రంథ రచయిత టీవీఎల్ ప్రసాద్ గారికి, ప్రచురణకర్త మన ఇంద్రసేనమ్మ గారికి, పోతే మన ఆవిష్కరణ చేయడానికి వచ్చేసిన మన సునీల్ గారికి, అవతల కేంద్ర సాహితీ అవార్డు గ్రహీత గంగిశెట్టి శివకుమార్ గారికి, డాక్టర్ గారు మీకు తెలుసు. డాక్టర్ గారి ఒక చిన్న విషయం ఏంటంటే ఇందులో పుస్తకీకరించబడుతుందనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తున్నా. ఏదేమైనప్పటికీ ఈ పుస్తకావిష్కరణని ఆనాటి వ్యాసం నుంచి నేటి టీవీఎల్ ప్రసాద్ గారు రావు గారి దాకా కూడా ఈ కవులందరూ ఆశించింది ఫలితం భక్తి భావాలకు కారణం ముఖ్యంగా ఒకటి సమాజాన్ని ధర్మం వైపు నడిపించడమే. మరి సమాజాన్ని ధర్మం వైపు నడిపించే దాంట్లో మనం అందరం కలిసి ఉన్నావా లేదా అనేది ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాల్సిన అవసరం. ఈరోజు ఆయన శ్రీరామరక్ష కుటీరం పెట్టినా, ఆయన సాయిబాబా దేవాలయం పెట్టినా గురుస్వామి ఏదేమైనా 10 మందికి మంచి మార్గం బోధించడమే. మరి ఆ బోధించే వ్యక్తులు కరెక్ట్గా ఉన్నారా అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరూ క్వశ్చన్ చేసుకొని అందరూ కూడా ఈరోజు గూడూరులో చూస్తే మరీ ముఖ్యంగా ఒక జిల్లానే గందరగోళమైన పరిస్థితుల్లో ఉంది. రాక్షస రాజ్యంగా మారిపోయింది. యువత చాలా ప్రధానాలు పట్టిపోయినారు. బయటికి అడుగు పెడితే ఇంటికి వస్తామనేటువంటి అభద్రతా భావంలో ప్రతి ఒక్క కుటుంబం ఉంది. వాళ్ళ బిడ్డలు కావచ్చు, ఏదేమైనా మన తల్లిదండ్రులకి తాత ముత్తాతలు కూడా సంస్కారవంతంగా పెంచినటువంటి ఈనాటి కుటుంబాల వరకు పెంచుకుంటూ వచ్చాయి. కానీ మనం ఆ దిశలో లేవు. మండల కేంద్రమైన మనుబోల్లోని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద శనివారం సర్పంచ్ కంచి పద్మమ్మ ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర ఆరోగ్య ఆంధ్ర కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికుల్ని ఘనంగా సన్మానించారు. అనంతరం మొక్కలు నాటే కార్యక్రమాలు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్ష నిర్వహించి పనులు పంపిణీ చేశారు. ఎంపీడీఓ జలజాక్షి మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మనుబోలు గ్రామ ఉప సర్పంచ్ కడివెట్టి చంద్రశేఖర్ రెడ్డి, మండల పరిషత్ అధ్యక్షురాలు గుండాల వజ్రమ్మ, సర్వేపల్లి నియోజకవర్గ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు గాలి రామకృష్ణారెడ్డి, పిఎస్సిఎస్ అధ్యక్షులు పొన్నూరు రామకృష్ణయ్య, తిరుపతి పార్లమెంట్ కమిటీ యువత ప్రధాన కార్యదర్శి పచ్చిపల్లి రామిరెడ్డి, టీడీపీ రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు రాయపాటి కిరణ్ కుమార్, జనసేన పార్టీ అధ్యక్షులు పెనుబాక ప్రసాద్, సాగునీటి సంఘ సభ్యులు పెనుబాక మహేష్, మాజీ మండల పరిషత్ అధ్యక్షులు శ్రీరెడ్డి పట్టాభిరామిరెడ్డి, టీడీపీ నాయకులు కలికి రమేష్ రెడ్డి, చల్లగిరి ప్రసాద్, చేరెడ్డి పద్మనాభారెడ్డి, పంచాయతీ కార్యదర్శి గరడయ్య మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే పెద్దలు చెప్పినట్టు పారిశుద్ధ్య కార్మికుల్ని సత్కరించుకునే దానికోసం ఈ ప్రోగ్రాం పెట్టడం అనేది చాలా సంతోషించే విషయం. ఎక్కడన్నా ఒక చెత్త ఉందంటే దాన్ని తీసేయడానికి మనమైతే అలా చూస్తూ పోతాం, కానీ మనం తీయలేం. అది తీయాలంటే మనకు ఏదో ఒక విధమైన ఇన్నర్ ఒక ఫీలింగ్తో మనం దాని జోలికి పోవడానికి కూడా ఇబ్బంది పడతాం. కానీ ఆ తీసే వాళ్ళని కూడా మనలాగే మన ఏరియాలో ఉండేవాళ్ళు మన వాళ్ళే కాబట్టి మన వాళ్ళని గౌరవించుకునే దానికోసంగా చేసిన కార్యక్రమం కాబట్టి ఖచ్చితంగా సెక్రటరీ గారు మీరు ఖచ్చితంగా రావాలను, మేమందరం కూడా పార్టిసిపేట్ చేయడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే వచ్చేది వర్షాకాలం అందరికీ తెలుస్తూనే ఉంది. ఇప్పటికే సీజనల్ వ్యాధులతో మనం బాగా ఇబ్బంది పడుతూ ఉంటాం. రాబోయే రోజుల్లో కూడా చెత్త చెదారాల వల్ల అక్కడ దొరికిన వల్ల దోమలు ఇవన్నీ రావడం వల్ల వాటి వల్ల మనకు ఆరోగ్యాలు పాడైపోతే, ఇందాక అన్న చెప్పినట్టు ఆరోగ్యం పాడైపోతే ఎన్ని రకాల నష్టాలు జరుగుతాయంటే కుటుంబం ఇబ్బంది పడుతుంది, ఆర్థికంగా ఇబ్బంది పడతాం, శారీరకంగా మనం ఇబ్బంది పడతాం, అన్ని రకాల సమస్యలతో మనం ఓట్తో ఫైట్ చేయాల్సి వస్తుంది. అందుకని ఇవన్నీ మనం మనసులో పెట్టుకొని చెత్త వేసేటప్పుడు కూడా ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్ కల్పించాలని, ప్రతి ఒక్కరం కూడా గ్రామంలో ఉండే వాళ్ళందరం కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసి మన వంతు మన కృషి కేబుల్పీసీ నెంబర్ 1 ప్లేస్లో ఉంది. చాలామంది అధికారులు కలెక్టర్ గారు అందరూ వచ్చి కూడా చూసిపోయారు. ఈరోజు ఎస్డబ్ల్యూపీసీలు తీసుకుంటే రాష్ట్రంలో నెంబర్ 1 ప్లేస్లో మనుగోలులో ఉన్న ఎస్డబ్ల్యూపీసీ ఉంది. ఎందుకంటే దాన్ని అంతలాగా అభివృద్ధి చేయడం జరిగింది. సో దాన్ని ఉపయోగించుకొని దాని నుంచి వచ్చే ఎరువుని మన రైతులు కూడా ఉపయోగించుకోవాలని ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు ఈ విషయం కాదు, అది ఫస్ట్ నుంచి నానుడిలో ఉంది. మనం ఆరోగ్యంగా ఉంటే మన కుటుంబం కానీ అలాగే మన పిల్లలు కానీ అందరినీ కుటుంబాలు చూసుకునేదానికి మనం శారీరక దృఢత్వాన్ని కలిగి ఉండాలి. కాబట్టి మన పరిసరాలన్నింటినీ మనం క్లీన్ చేసుకోవాలి. ఆ పరిసరాలు క్లీన్ చేసుకునే అనే కార్యక్రమాన్ని ఈరోజు పెట్టడం ఎందుకంత ముఖ్యమైన దానికి పాత్ర కల్పించారంటే, ఈవెన్ మన ఇంటి దగ్గర ఉండే కాలువ కానీ ఇంకోటి కానీ క్లీన్ చేయాలంటే మనం ఎంతో సంశయం పడతాం. అలాంటి దానికి మన కార్మికుల రూపంలో ఉన్న నిజంగా వాళ్ళని మనం దేవుళ్ళనే అనాలి.
వాళ్ళు లేకపోతే మనం ఒక్క నిమిషం కూడా ఇంట్లో కానీ పరిశుభ్రాలు కానీ క్లీన్గా ఉండకపోతే చాలా సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా చంద్రన్న చెప్పినట్టు డెంగ్యూ ఫీవర్లు కానీ మలేరియా ఫీవర్లు కానీ ఇవన్నీ వ్యాపిస్తాయి ప్రజలకి. వీటన్నిటికీ దూరంగా ఉండడానికే కార్మికులు అనేవాళ్ళు మనకి ప్రతిదినం క్లీన్ చేస్తూ చాలా స్వచ్ఛంగా మనకి ఉంచుతున్నారు. కాబట్టి ముఖ్యంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ఈ ప్రాబ్లమ్స్ లేకుండా చేసిన మా ఎమ్మెల్యే గారు సోమిరెడ్డి గారు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే హాస్పిటల్ని సగభాగంలో ఉన్న హాస్పిటల్ని జనసేన పార్టీ వెళ్ళి ఆయన తెలుపుగానే వెంటనే దాన్ని ముందుంచి నడిపించి సోమిరెడ్డి గారు ఎంతో కృషి చేశారు. ముఖ్యంగా హాస్పిటల్ పూర్తి స్థాయికి చేరుకోదలుచుకుంది. హాస్పిటల్లో బాగలేనప్పుడు అన్ని విధాల కుటుంబంలో సమస్యలు సబ్జెక్టు మీద అప్పట్లో రివ్యూ పెట్టారు హైదరాబాద్లో. ఏంటంటే ఒకసారి మేము ఒక దాంట్లో పాల్గొన్న డ్రింకింగ్ వాటరు ఆరోగ్యానికి ఎంత అవసరం అనేది. మనం సంపాదించేది అందరు తలసరి ఆదాయం అంటారు. ప్రతి ఒక్కటి మన ఆర్థికంగా మన దేశం బాగుండాలంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలనేది ముఖ్యంగా అప్పట్లోనే ఆయన విజన్ 2020లో 20 సంవత్సరాల నాడు 25 సంవత్సరాలు అయింది. అప్పట్లోనే విజన్ 2020లో ఆరోగ్యానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారంటే అంత ప్రాముఖ్యత ఇచ్చారు. ఇది ఏంటంటే ఎందుకు చెప్తానంటే మనం కుటుంబంలో ఇంట్లో కూడా పరిశుభ్రంగా ఉంటూ లేదా మనం అపరిశుభ్రంగా ఇంట్లో పెట్టుకొని మురికి నీళ్లు పెట్టుకొని దోమల పేటలు పాలయ్యి డెంగ్యూ ఫీవర్ వచ్చి బిడ్డలకి డెంగ్యూ ఫీవర్ వచ్చి మనం తీసిపోయి హాస్పిటల్లో ఖర్చులు పెట్టుకొని ఆర్థికంగా దెబ్బతింటాము. ఏది శక్తి లేని వాళ్ళు ఏమవుతారంటే అప్పులు చేసి అప్పులు తీర్చలేక నాన్నదండాలు పడాల్సి వస్తుంది. అదే శుభ్రతగా ఉన్నప్పుడు ఆరోగ్యపరంగా ప్రజలందరూ జాగ్రత్తగా ఆరోగ్యపరంగా ఉంటే అన్ని విధాల మేలు అనేది. దీనికి ప్రత్యేకంగా సీఎం గారు అయితే ఈరోజు మనుగోలు మండలంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మనము ప్రతి నెల 3వ శనివారము ఒక్కొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ నెల స్వచ్ఛాంధ్ర ఆరోగ్యాంధ్ర అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారము ఈరోజు స్వచ్ఛాంధ్ర ఆరోగ్యాంధ్ర కార్యక్రమంలో భాగంగా మన గ్రామ పంచాయతీలో ఉన్న అందరూ పారిశుద్ధ్య కార్మికులకి ఈ మెడికల్ హెల్త్ చెకప్ చేయించడం జరుగుతోంది. దానిలో భాగంగా ఈరోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మొట్టమొదట మన కార్మికులందరికీ హెల్త్ చెకప్ చేయించడం జరిగింది. తదుపరి మన పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి మానవాహారం చేసి స్వచ్ఛ ప్రతిజ్ఞని చేసుకోవడం జరిగింది. అదేవిధంగా చెట్లు పెంచడం అనేది ముఖ్య కార్యక్రమం కాబట్టి ఆ చెట్లు పెంపకం కూడా ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మనకి ఎవరైతే ఉదయాన్నే లేచి పారిశుధ్యం కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారో వారందరికీ కూడా ఈరోజు సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. ఇందులో మన పంచాయతీ సర్పంచ్ గారు, మండల ఎంపీపీ గారు, ఉప సర్పంచ్ గారు, మన నాయకులు రామకృష్ణయ్య గారు, రామకృష్ణారెడ్డి గారు, ప్రసాద్ గారు, అనేక మంది ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వాకాడు మండల పరిషత్ కార్యాలయంలోని శనివారం ఎంపీడీఓ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పంచాయతీ శానిటేషన్ క్లబ్ మిత్రాలకు శాల్వా కప్పి ఘనంగా సత్కారం చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడారు. వాకాడు గ్రామంలోని పంచాయతీ క్లబ్ మిత్రాలు డ్రైనేజీ, పారిశుద్ధ్యం, వీధుల్లో, రోడ్డులో వ్యర్థ పదార్థాలను శుభ్రం చేసి రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాల్లోని భాగంగా వాకాడు పంచాయతీ క్లబ్ మిత్రులకు సర్పంచ్ బండి వెంకటరత్నమ్మ, టీడీపీ నాయకులు రామలింగారెడ్డి శాల్వా కప్పి ఘన సత్కారం చేశారు. ఈ సత్కారంలో ఎంబీఓ ఆనంద్, ఎంఈఓ నజీం అలీ, పంచాయతీరాజ్ ఏఈ కిరణ్, ఏపీఓ విజయ్, పంచాయతీ కార్యదర్శి ప్రవళిక తదితరులు పాల్గొన్నారు. సినిమాలో రాజేంద్ర ప్రసాద్ మధ్యలో ఆపుకొని మార్చుకుంటాం.
ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం క్లీన్ అండ్ క్లీన్కి చేపట్టాలని ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు మనం వాకాడూరు విలేజ్లోని పంచాయతీకి సంబంధించి గురుకుల పాఠశాలలో పరిసర ప్రాంతాలను శుభ్రం చేశాము. అలాగే పంచాయతీ సచివాలయ పరిధిలోని పరిసర ప్రాంతాలన్నీ కూడా ఈరోజు శుభ్రం చేయడం జరిగింది. అలాగే బహిరంగ ప్రదేశంలో రోడ్డుకి ఒకవైపున మొక్కలు నాటడం కూడా జరిగింది. ఈ కార్యక్రమాన్ని శ్రీయుత దీపక్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మరియు జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో సందర్భంగా మన పంచాయతీలో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్లు కూడా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల లెవెల్ ఆఫీసర్లు, సర్పంచ్ గారు మరియు ఉప సర్పంచ్ గారు వాళ్ళందరూ, పంచాయతీ కార్యదర్శి వాళ్ళందరూ, సచివాలయ సిబ్బంది అందరూ పాల్గొన్న కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు. గూడూరు మండలం కుందుకూరు గ్రామ సమీపంలోని కన్మరాయకొండపై వెలుసున్న శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామి అమ్మవార్లకు విశేషాది పూజాది కార్యక్రమాలు ప్రత్యేకంగా ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. మనం ఎంత చేసి కూడా ఉంటాయి. రాలా కరెంట్ కరెంట్ రాలా.
మణబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలుసున్న శ్రీ భగవాన్ వెంకట స్వామి ఆలయంలో శనివారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా మణబోలు గ్రామానికి చెందిన పోలంరెడ్డి వెంకటేశ్వర్లు రెడ్డి, మల్లేశ్వరి దంపతులు, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వెంకయార్య సర్వేశ గొలగమూడి పరమేశ వెంకయార్య సర్వేశ గొలగమూడి పరమేశ అభయములొసగే అవధూత అభయములొసగే అవధూత ఆపద బాపే అవతారా స్వామి వెంకయార్య ప్రభో దేవా స్వామి వెంకయార్య ప్రభో దేవా వెంకయార్య సర్వేశ గొలగమూడి పరమేశ కులమత భేదం లేదన్నావు మానవులంతా ఒకటన్నావు కులమత భేదం లేదన్నావు మానవులంతా ఒకటన్నావు అల్లా క్రీస్తు రామానినా అల్లా క్రీస్తు రామానిన కరుణించే దైవం నేనన్నావు స్వామి వెంకయార్య ప్రభో దేవా స్వామి వెంకయార్య ప్రభో దేవా కార్యక్రమాన్ని మన మణబోలు గ్రామానికి చెందినటువంటి పోలంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారు, మల్లేశ్వరి గారు, అదేవిధంగా భాస్కర్ గారు, లక్ష్మీ స్వరూప గారు, అదేవిధంగా రాజారెడ్డి గారు ఈ యొక్క ఉభయ కార్యక్రమాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఎల్లవేళలా శ్రీ భగవాన్ వెంకటేశ్వర స్వామి వారి కృప, శ్రీ విశ్వనాథస్వామి కృప వాళ్ళ కుటుంబంపై ఉండాలని, వాళ్ళకి ఆరోగ్య ప్రసాదించాలని కోరుకుంటూ శ్రీ సమర్థ సద్గురు భగవాన్ వెంకటేశ్వర స్వామి మహారాజ్కి, అన్నదాన మహాప్రభు సమర్థ సద్గురు భగవాన్ వెంకటేశ్వర స్వామి మహారాజ్కి నమ. పార్వతీపతర హర మహాదేవ శంభో శ్రీమద్ రమారమణ గోవింద. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గూడూరు పట్టణంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆంజనేయ స్వామి జెండా ఉత్సవ కమిటీ నిర్వాహకులతో డీఎస్పీ గీతా కుమారి సమావేశం. గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఇంటర్వెల్ క్లబ్ ఆధ్వర్యంలో క్యాన్సర్పై అవగాహన సదస్సు. ముఖ్య అతిథిగా పాల్గొన్న క్లబ్ గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి. గూడూరు 2వ పట్టణ పరిధిలోని న్యూ ఇందిరానగర్కు వెళ్లే రోడ్డు చిన్నపాటి వర్షానికి బురదమయం. రాకపోకలు సాగించేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు. గూడూరు 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో టెంపో మరియు ఆటో డ్రైవర్లతో సీఐ శేఖర్ బాబు సమావేశం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.